ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణలో మరో కీలక ముందడుగు పడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చొరవతో ఖరగ్పూర్ అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవే కారిడార్ కు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా బీజేపీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి యశ్వంత్ సింగ్ మాట్లాడుతూ, మొత్తం 1,107 కిలోమీటర్ల పొడవైన ఈ 4 లైన్ల గ్రీన్ఫీల్డ్ కారిడార్ లో సుమారు 457 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణం కానున్నాయని, ఏపీ పరిధిలో ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు 32,000 కోట్లని అన్నారు. ఈ కారిడార్ ద్వారా ఆంధ్ర ఏర్పడుతుందని తెలిపారు. అమరావతికి మెరుగైన కనెక్టివిటీతో పాటు ఏజెన్సీ, వెనుకబడిన ప్రాంతాల్లో వాణిజ్యం, పరిశ్రమలు, పర్యాటకం, ఉపాధి అవకాశాలకు కొత్త ఊతం లభించే అవకాశం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈరోజు నెల్లూరు నగరంలో చిన్న బజార్ ప్రాంతాల్లో ప్రజలందరికీ ఈరోజు పండగ వాతావరణం. భారతదేశ ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక మైలురాయి ప్రాజెక్ట్ అనొచ్చు. సుమారు 32,000 కోట్లు మన ఆంధ్ర రాష్ట్రానికి మంజూరు చేయడం జరిగింది. ఏదైతే వెస్ట్ బెంగాల్ నుంచి జార్ఖండ్ నుంచి ఒరిస్సా నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి కనెక్టివ్గా నేషనల్ హైవే 4 లైన్ ఎక్స్ప్రెస్ హైవేని మంజూరు చేయడం జరిగింది. సుమారు 1,107 కిలోమీటర్లు డిస్టెన్స్తో నేషనల్ హైవేని మంజూరు చేయడం జరిగింది. దానిలో భాగంగా మన ఆంధ్ర రాష్ట్రానికి సుమారు 417 కిలోమీటర్ల రహదారిని ఏదైతే 4 లైన్ గోల్డ్ ఫీల్డ్ కారిడార్ని మంజూరు చేయడం జరిగింది. దీని వలన ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే మన రాజధాని అమరావతి దగ్గర ఒక గ్లోబల్ ఎకనామిక్ హబ్గా, అలాగే రాష్ట్ర యువతకు అందరికీ ఒక ఉద్యోగ అవకాశాలు కావచ్చు, ఉపాధి అవకాశాలు కావచ్చు, మోడీ గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం సృష్టించారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఏదైతే తమిళనాడు గుమ్మడిపూడి నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నెల్లూరు పక్కన ఉన్న గూడూరు వరకు 4th రైల్వే లైన్ని కూడా మంజూరు చేయడం జరిగింది. సుమారు 90 కిలోమీటర్లు మంజూరు చేయడం జరిగింది. ఏదైతే ఈ కారిడార్ వల్ల మన ఆంధ్ర రాష్ట్రంలో రైతుల కోసం వ్యవసాయ ఉత్పత్తులు, అలాగే ఎవరైతే ఇండస్ట్రీస్ ఉంటారో వాళ్ళు సరుకుని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి, ఏదైతే ట్రాన్స్పోర్ట్ చేసేదానికి వెహికల్స్ సమయం కావచ్చు, అలాగే తొందరగా పోయేదానికి, ఇంతకుముందు ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి ఎక్స్పోర్ట్ చేయాలని కూడా కొన్ని గంటల వ్యవధి పడేది. కానీ ఈ నేషనల్ హైవే వల్ల సుమారు ఒక రాష్ట్రం బార్డర్ నుంచి ఇంకో రాష్ట్రానికి 2 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. అలాంటి ఎక్స్ప్రెస్ హైవేని నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. సుమారు 90 మీటర్లు విడ్త్తో ఈ నేషనల్ హైవేని 4 లైన్ కారిడార్, గ్రీన్ఫీల్డ్ కారిడార్ అంటారు. దీన్ని దేశంలో మన రాష్ట్రంలోనే 32,000 కోట్లు ఎక్కువ నిధులు ఇవ్వడం జరిగింది. ఈ నిధులు మొత్తం 4 రాష్ట్రాలు కలిపి 75,000 కోట్లు నిధులు. ఇది దానిలో మనకి ఎక్కువ శాతం మన ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. దీనికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల నుంచి, అలాగే చిన్న బజార్ ప్రాంతం నుంచి బీజేపీ కార్యకర్తలు కావచ్చు, ప్రజల తరఫున మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు చిన్న బజార్లో నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. మనందరి తరఫున మోడీ గారికి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ మోడీ. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్ ల్యాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.